వైఎస్ భారతిరెడ్డి తన గురించి తప్పుడు కథనాల్ని ప్రచారం చేస్తున్నారని చెప్పేసి వాటన్నిటి నుంచి సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాల్సిందిగా ప్రముఖ కంపెనీలైనటువంటి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మేటా తదితర కంపెనీలన్నిటికి కూడా నోటీసులు జారీ చేశారు. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ మొత్తానికి సామాజిక మాధ్యమాలు ఆధారంగా చేసుకుని వైఎస్ భారతిరెడ్డి గారికి సంబంధించి అసత్య ప్రచారాలు, ఆవిడ గురించి ఉన్నవి లేనివి అన్నీ కల్పించి పోస్టులు పెడుతున్నారని చెప్పేసి వాటన్నిటి నుంచి వాటికి తొలగించాల్సిందిగా ఆ పోస్టులు ఏవైతే ఉన్నో వాటన్ని డిలీట్ చేయండి అని చెప్పేసి కొన్ని కంపెనీలకు ఆవిడైతే లెటర్లు రాశారు. వాళ్ళందరూ కూడా కొంతమందికి లీగల్ నోటీసులు కూడా పంపించారు, కొన్ని ఛానల్స్ కూడా. మొత్తానికి అంశం గురించి మీ మాటల్లో ఏమంటారు? అంటే వెంకట్, ఇది ఎలా ఉందంటే, ఎవరైనా ఆ సమాజంలో ఆకలి కోసం దేహాన్ని అమ్ముకుంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని ఏదో మత గ్రంథంలో ఉందని విన్నాను. అది ఎన్టీ రామారావు గారు ఒక సినిమా కూడా తీశాడు, నిప్పులాంటి మనిషి అని. ఆ అమ్మాయిని అందరూ రాళ్లతో కొడుతుంటే మీలో తప్పు చేయని వాడు ఎవడో ముందుగా రాయి విసరండి అని అంటాడు. అన్నప్పుడు అందరూ రాళ్ళు కింద పడేసేసి వెళ్ళిపోతారు. అమ్మాయిని చంపాలని అందరూ రాళ్ళు తీసుకుంటారు తప్పు చేసిందని. కానీ మీలో ఎవడు తప్పు చేయలేదో కొట్టమంటారు. అట్లా ఉంది భారతి గారి ఈ నోటీసులు ఇవ్వటం కానీ, కేసులు పెట్టడం కానీ. ఆమె ఒక ప్రముఖ ప్రసార మాధ్యమాల సంస్థకి అధిపతి. ఆమె ఒక చైర్పర్సన్గా ఉన్నారు. రాష్ట్రంలో సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ పైకి ప్రధానమైన ఛానల్స్లోను దినపత్రికల్లో రెండు ఉన్నాయి. మరి ఆమె దాని అధిపతిగా ఉండి ఆ పత్రికల్లో ఇలాంటి తప్పులు అనేకం వచ్చిన రోజు వాటిని అనుమతించి కనీసం సవరణ వేయలేదు, క్షమాపణ కూడా చెప్పలేదు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆమె మీద ఏం చిన్న పెట్టారో కానీ హత్యానేరం లాంటివి కూడా అమాయకుల మీద వాళ్ళ పత్రికల్లోనూ పుంకాలుగా వచ్చినాయి. ఎవరైతే చనిపోయాడో ఆయన కూతురే ఆయన చంపిందని కూడా కల్పిత కథలు కూడా వచ్చినాయి. చనిపోయిన ఆయన వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ కూడా అసలు మామూలుగా ఎవరైనా చనిపోతే, ఎంత దుర్మార్గుడు చనిపోయినా కూడా అసలు ఆయన గురించి చనిపోయిన తర్వాత మన భారతీయ సాంప్రదాయంలో చెడు మాట మాట్లాడరు. ఆమెకి చిన్నమామగారు అవుతాడు వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు ఒక స్త్రీలోలుడు అన్నట్టు, లేకపోతే ఆయన ఒక బ్రోకర్, రియల్ ఎస్టేట్ వీటిల్లో అని అట్లా అనేకం రాశారు ఆయన మీద. అట్లాంటి తర్వాత తెలుగుదేశం ప్రతిపక్ష నాయకులకు చెందినటువంటి వ్యక్తుల కుటుంబ సభ్యుల మీద కూడా చాలా అసభ్య పదజాలంతో అసత్యమైనటువంటి ఆరోపణలు, దూషణలు కూడా రాశారు. మరి ఆ రోజున ఆమె ఏం అనలేదు. ఇంకొకటి కూడా ఏమందంటే, మా పత్రికలో కానీ టీవీలో కానీ ఏది ప్రసారమైనా ప్రచురితమైనా అవన్నీ కూడా మేము సునిశ్చితంగా గమనించి మా ఆమోదం లేనిదే పబ్లిష్ కావని కూడా చెప్పింది. అంటే మా పత్రికలో కానీ ఛానల్లో కనుక వస్తే అవి గజెట్తో సమానం అన్నట్టు చెప్పింది. మరి 7 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు సిబిఐ ఎంక్వైరీలో కానీ, ఛార్జ్షీట్లో కానీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎక్కడా కనపడలేదు. కనపడపోగా వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వ్యక్తులు పేర్లే వచ్చినాయి. ఇప్పటికైనా కూడా మేము ఫలానా రోజు ఫలానా అంశంలో మేము తప్పుగా ప్రచురితం చేశాము, పెద్ద ఫోటోతో సహా చేశారు. మామూలుగా ఎవరిదన్నా ఒక పేరు తప్పుగా, నేను కూడా 79 నుంచి ప్రింట్ మీడియా, ఈనాడు లాంటి పత్రికలో పనిచేశాము. ఎవరన్నా ఒక చిన్న పేరు తప్పు వస్తే కూడా సవరణ వేసేవాళ్ళు, మర్నాడు క్షమించాలి మమ్మల్ని తప్పుగా దొర్లిందని. మరి వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా పబ్లిష్ చేసి అంత మౌనంగా ఉండి ఇవాళ ఆమె మీదకి వచ్చేటప్పటికి ఒక అంతర్జాతీయ సంస్థలైనటువంటి గూగుల్ కానీ, మెటా కానీ, లేకపోతే ఎక్స్ కానీ, యూట్యూబ్ కానీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద సంస్థలు. వాళ్ళ ఇన్ఫర్మేషను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక అంశాల మీద వస్తూ ఉంటుంది. అవి కొన్ని అవ్వచ్చు, కాకపోవచ్చు. వీటికి కూడా వాటిని తీసేయమని ఆమె అడిగింది. తర్వాత ఒక థింక్ ఆంధ్ర అనే ఒక యూట్యూబ్ ఛానల్ మీద, M9 అనే వాటి మీద నేను లీగల్ చర్యలు తీసుకుంటానంటాం. అది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ళు చేసినప్పుడు మరి ఇతరులు బాధపడినప్పుడు వాళ్ళకి ఇలాంటి బాధ ఉండదా? ఇప్పుడు ఆమె ప్రతిష్టకు భంగం కలిగింది, నా మీద అన్యాయమైనటువంటి విషయాలు ప్రచురితం చేశారు, వాటిని తీయమన్నప్పుడు మరి ఇతరుల పట్ల కూడా అంతే గౌరవభావంతో ఉంటే కనుక ఇవాళ ఈమె చేసిన పనికి ప్రజలు కూడా అవును, ఆమె చాలా నైతిక ప్రమాణాలు పాటిస్తారు ఆమె పత్రికలోను, కాబట్టి ఆమె మీద వచ్చిన అసత్యాలను తీయమని అడగటంలో అర్థం ఉంది. మనకైతే మన శరీరం కానప్పుడు అవతలాడి శరీరం అయితే నరికేద్దామా?
కోసేద్దామా? మన శరీరానికి చిన్న గుండు సూతి గుచ్చుకుంటేనే తట్టుకోలేని వాళ్ళం, అవతల వాళ్ళ శరీరం కూడా అంతే కదా. మరి వాళ్ళ కుటుంబాలు ఎంత క్షోభపడి ఉంటాయి. హత్యానేరం ఇటువంటి మనం చెయ్యని దొంగతనమో లేకపోతే చెయ్యని తప్పునో గనక నువ్వు చేసావు అంటేనే అనేక మంది వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మన మానసిక క్షోభతో. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజా జీవితంలో ఉన్నాడు. ఆయన మరి దాని మూలాన చంపారంట మూలాన 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ప్రజలకు ఎంత అన్యాయం జరిగింది. తప్పు చేయని వ్యక్తి ప్రజలందరూ కూడా మరి ఆయన హంతకుడు అనే ఒక అభిప్రాయంలోకి వెళ్ళిపోయారు కదా, ఆపోలోకి. కాబట్టి భారతీరెడ్డి గారి మీద ఎవరన్నా అసత్యపు ఆరోపణలు చేసినా, అసభ్యం పెట్టినా ఎవరైనా ఖండించాల్సిందే. భారతీరెడ్డి గారే కాదు, ఎవరి మీద పెట్టినా. కాకపోతే ఆమె కూడా ఇదే ప్రమాణాలు పాటిస్తే ఉన్నత ప్రమాణాలు కొంచెం ప్రజల ముందు ఆమెకు ఒక విలువ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఆమె అడిగిన దాంట్లో తప్పు లేదు, కానీ ఇతరుల పట్ల కూడా అదే ఉదారత, అదే ఔదార్యం, అదే ఉన్నత ప్రమాణాలు పాటించాలి ఇప్పటికైనా కూడా నేను కోరుతా ఉన్నా. అంటే ఇప్పుడు గతంలో భారతిరెడ్డి గారికి సంబంధించి కావచ్చు, భారతిరెడ్డి గారి ఆధీనంలో ఉన్న సాక్షి కావచ్చు, వీటన్నిటిలో ఎన్నో అసత్య ప్రచారాలు అని చెప్పేసి వాటన్నిటిని కూడా చూశారు ప్రజలందరూ కూడా. ఇప్పుడు ఈ విధంగా ఇవి స్పందించడం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు మీరు చెప్పారు ఆ రోజున ఆ పత్రికలకు విలువ లేదు కాబట్టి వాళ్ళు కూడా వదిలేశారు. ఎందుకు వదిలేశారు? ప్రచురించింది సాక్షిగా, ఆ ప్రసారం చేసింది సాక్షిగా, ఎవడు నమ్ముతాడు అనే వదిలేశారు ఉదారంగా. అదే కనుక ఒక మంచి వ్యక్తి ఒక బూత్ మాట మాట్లాడితే ఎవరైనా అరే ఇంత కఠినంగా ఇతను ఎందుకు మాట్లాడి పెద్ద ఆయన అనుకుంటారు. అదే ఒక తిరుగుబోతు తాగుబోతాడు ఒక రోజు మాట్లాడేది అదైనప్పుడు ఎవడన్నా ఎందుకు మాట్లాడాడని అడుగుతారా? కాబట్టి ఆమె పత్రికలకు విలువ లేదు కాబట్టి వాళ్ళు వదిలేశారు. వీటికి విలువ పెరిగింది. ఇప్పుడు వీటిల్లో వేసారు కాబట్టి ఆమె అభ్యంతరం చెప్పింది కాబట్టి ఇప్పుడు రాక మంచి విషయాలే ప్రచురితం చేసినాయి, ఈ ఒక్క విషయంలోనే అభ్యంతరం ఉన్నట్టుంది అనుకుంటారు. సరే, అయితే ఇప్పుడు మరి వీటన్నిటికి సంబంధించి ఇక మీదట సాక్షి ప్రచారం చేసే వాటన్నిటిలో ఇక్కడ మీద వాళ్ళు కూడా మార్చుకునే అవకాశం ఉంటుందా మరి? అంటే ఏదో ఒక పనులు చేసే జంతువుకి కొమ్ములు కోస్తే అలవాటు మారుతుందా అన్నట్టుగా ఉంది ఈ ప్రశ్న. ఒక అలవాటు అయితే కొమ్ములు కోస్తేను అలవాట్లు మారవండి. అది పుట్టుకే అలాంటి పుట్టుక అది. కాబట్టి వాళ్ళు మారతారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక 47 ఏళ్ల నుంచి ఒక పత్రికా రంగంలో ఉన్నా కాబట్టి కొన్ని పత్రికలు అలవాటి జర్నలిజానికి అలవాటు పడితే అందులోనే అవి కొనసాగుతాయి, అందులోనే అవి తుది శ్వాస వదులుతాయి, మధ్యలో అయితే మారు. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు కూడా.